మహానాడు వేదిక పైన అసలు ఉన్నవారికి ఎవరికైనా క్రెడిబిలిటీ ఉందండి? నెత్తి మీద రూపాయి పెడితే చెల్లి అర్హత ఉందా? అలాంటి వాళ్ళందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు నిందలేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరంటే కబ్జా రాయుళ్లు, బ్యాంకు దోపిడీదారులు, అమరావతిలో అవినీతి పరులు, మహిళలను లైంగికంగా వేధించిన వాళ్ళు, డిఎస్సి స్కామ్స్టర్లు, వీళ్ళే అక్కడ ఉన్న వాళ్ళంతా. ఇంకా అక్కడ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఏ వేదిక మీద అయితే మేము మహిళలకి 33% రిజర్వేషన్ మేము ఆమోదిస్తున్నామని చెప్పారో అదే వేదికపై ఇంకో కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళెవరంటే మహిళా బిల్లును ఓడించిన కాంగ్రెస్ తో వెంటనే విందులు చేసిన వాళ్ళు అన్నమాట. వాళ్ళు కూడా ఆ వేదికపై ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు. అసలు సకల శాఖ మంత్రి గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి, శ్రీ నారా లోకేష్ గారికి ఒక ఓపెన్ సవాల్ అండి, ఒక ఓపెన్ ఛాలెంజ్. ఈ రోజున మీరు అన్నారు కదా చర్చకు సిద్ధమని. ఎస్, మీరు ఏ టీవీ ఛానల్కి రమ్మంటే ఆ టీవీ ఛానల్కి వస్తాము. మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాబట్టి మా పార్టీ నుంచి కూడా ఒక ఎమ్మెల్యే గారు వస్తారు. ఒక ఎమ్మెల్యే గారు ఆ చర్చలో మీతో పాటు పాల్గొంటారు. ఎస్, వీఆర్ రెడీ. ఓపెన్ ఛాలెంజ్. మీరు చెప్పండి ఏ ఛానల్. బట్ అంతకంటే ముందు మీ శాఖలో పెండింగ్ లో ఉన్న పూర్తి ఫీ రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు దాదాపుగా 10,000 కోట్లు ఎప్పుడు మీరు ఇస్తారో చెప్పండి. ఎప్పుడు మీరు ఇవ్వగలరో చెప్పండి. అలాగే డిఎస్సి అక్రమాలపై ఎందుకు మాట్లాడకుండా పారిపోతున్నారో చెప్పండి. మీరు ఆన్సర్ చేయాలి. ఇది డెఫినెట్ గా తప్పించుకుని వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం కుదరదు. ఎందుకంటే ఈ రోజున పేపర్ లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్ట్ మాయం, ఇది మీ హయాంలో జరిగిన డిఎస్సి విధానం. మీ శాఖలో లీక్లతో పాటు డార్క్ ఆపరేషన్ ని ఎందుకు మీరు బయట పెట్టలేకపోతున్నారు? ఎందుకు మీరు దాని గురించి మాట్లాడలేకపోతున్నారు? ఈ రోజున ఏం మాట్లాడుతున్నారు తెలుసా అండి? అందరూ బయట యూత్ అంతా బేసిక్ గా మీకు పేరు పెట్టారు, మీకు తెలుసో తెలీదో. రాష్ట్ర యువత అంతా విద్యాశాఖ మంత్రి గారికి ఓ పేరు పెట్టారు. ఆయన లోకేష్ గారు కాదు, పేపర్ లీకేష్ గారు అని. మీ హయాంలో ఎన్నిసార్లు పేపర్ లీక్లు అయ్యాయండి? ఎన్నిసార్లు పేపర్ లీక్లు అయ్యాయి? దానిపైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అడిగితేనేమో మాట్లాడరు, మాట్లాడే వాళ్లపై ఏమో కేసులు పెడతారు. మీరు పరీక్షలు నిర్వహించే దాంట్లో డొల్లతనం పెట్టుకుని అడిగిన వాళ్లపై కేసులు పెడతామంటే ఎలా సార్ పేపర్ లీకేష్ గారు? ఈ రోజున ఎంతో మంది జీవితాలు అతలాకుతలం అయిపోయాయి మీ పేపర్ లీక్ వల్ల. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తుంది, ధర్నాలు చేస్తోంది, డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరగాలని పోరాటాలు చేస్తోంది. కానీ దానికి మీరు ఇచ్చే సమాధానం తప్పించుకు తిరగడం. మళ్ళీ ఏమన్నా అంటేనేమో మేము స్టాన్ఫోర్డ్ లో చదువుకుని వచ్చాం అంటారు. నిజంగా ఈ రోజున మీరు ప్రవర్తించే తీరు, మీరు మాట్లాడేటువంటి భాష, ఆ స్ట్రీట్ లాంగ్వేజ్, మీరు పరిపాలన చేసే విధానం, ఇవన్నీ చూసి స్టాన్ఫోర్డ్ వాళ్ళు కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి ఉంది. గొప్ప చదువులు చదువుకుంటే మాటల్లో సంస్కారం ఉండాలి, చేతలు 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి. ఆ రెండూ మీలో లేవు. ఒక పారిశ్రామికవేత్త నుంచి లాబింగ్ ఫీజుల రూపంలో వసూలు చేసి ఆ డబ్బులతో ఫీజులు కట్టారన్నది మీరు వాస్తవమా కాదా చెప్పండి సార్. వాస్తవమా కాదా? ఒక పారిశ్రామికవేత్త నుంచి లాబింగ్ చేసి ఆ డబ్బులు మీరు ఫీజుల రూపంలో కట్టారు అన్నది వాస్తవమా కాదా? స్టాన్ఫోర్డ్ డిగ్రీ కంటే స్ట్రీట్ లాంగ్వేజ్ లోనే మీరు ఎక్కువగా ప్రావీణ్యం పొందినట్టున్నారు. స్టాన్ఫోర్డ్ డిగ్రీ కంటే కక్ష రాజకీయాల్లోనే మీరు ఎక్కువగా డిగ్రీలు సాధించినట్టున్నారు. స్టాన్ఫోర్డ్ లో కంటే కూడా మీ రెడ్ బుక్ పరిపాలనపై మీరు పిహెచ్డి ఎక్కువగా చేసినట్టున్నారు.
మీ పాలనలో ప్రజలకు కనిపించేది స్టాన్ఫోర్డ్ స్టాండర్డ్స్ కాదు, స్టాండర్డ్ పొలిటికల్ అబ్యూస్. ఇది మీ పాలనలో ఈ రోజున ప్రజలకు కనిపిస్తోంది. 2 ఏళ్ల పాలన తర్వాత కూడా ప్రజలకు చెప్పడానికి అభివృద్ధి లేదు, అమలు చేయడానికి ఒక హామీ లేదు, ఇవ్వం అని చాలా ఓపెన్ గా మీరు చెప్పేస్తున్నారు. అందుకే మీ పరిపాలనపై ఈ రోజున ప్రజలకి నమ్మకం లేదు. అందుకే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మీరు జగన్ గారిపై వేసేటువంటి నిందలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చేసేటువంటి దుష్ప్రచారం, డైవర్షన్ రాజకీయాలు, వ్యక్తిగత దాడులు, ప్రతిదీ ఇట్ ఈస్ నోటెడ్ బై ఏపీ పబ్లిక్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, సకల శాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ గారు శ్రీమతి అనితా మంగళపూడి గారు, మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ నోటెడ్, ఇట్ ఈస్ రికార్డెడ్. ఖచ్చితంగా దీనికి ఆన్సర్ మీకు 2029లో దొరుకుతుంది. చాలా పెద్ద సౌండ్తో దొరుకుతుంది. దానికి మీరు సిద్ధంగా ఉండండి. మీ వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా జరిగేది అదే. ఖచ్చితంగా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. స్పష్టంగా ఇప్పుడు ప్రజలు ఒక విషయాన్ని అయితే గుర్తించారు. జగన్ అన్న పేరు వినగానే, జగనన్న చేసినటువంటి సుపరిపాలన గుర్తు రాగానే వెన్నులోంచి వణుకు పుడుతున్న ఈ టీడీపీకి సరిగ్గా సమాధానం చెప్పేటువంటి సమయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా సమాధానం చెప్తారు అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్.